సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 208వ రోజు జూలై 26వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 2 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి, రాజులు 2వ గ్రంథములోని 9వ అధ్యాయము మరియు 10వ అధ్యాయము. ఈనాటి భాగములోని 2 అధ్యాయములలో మొదటి అధ్యాయము రాజులు 2వ గ్రంథములోని 9వ అధ్యాయంలో ఉన్న 37 వచనములు. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్గిలాదునకు పోయి అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపొమ్ము. యవనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరి. అప్పుడతడు, అధిపతి, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా, యెహూ ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా, అతడు, అధిపతి, నిన్ను గూర్చినదే అనెను. అందుకు యెహూ లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియు యెజబెలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయుము. ఆహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులలోనేమి ఘనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుము. నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబీకులను, అహియా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. యెజబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయెను. యెహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా, ఒకడు, ఏమి సంభవించినది? ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడు, వాని మాటలు మీరెరిగియున్నారని చెప్పెను. కాబట్టి వారు, అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజయేలును ఎదిరించుటకై రామోత్గిలాదు దగ్గర కావలియుండిరి. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూ, నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండునట్లు ఈ పట్టణములో నుండి ఎవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకుని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను. మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చియుండెను. యెజ్రెయేలు గోపురము మీద కావలివాడు నిలిచియుండి యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా, యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి
పంపుమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతనిని ఎదుర్కొని, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా, యెహూ సమాధానముతో నీకేమి పని, నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా, ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకొనెను గాని తిరిగి రాక నిలిచినని సమాచారము తెలిపెను. రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి యొద్దకు వచ్చి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపెననగా, యెహూ సమాధానముతో నీకేమి పని, నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకుని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీ కుమారుడైన యెహూ తోలడము వలనే యున్నదనెను. రథము సిద్ధము చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి. అంతటా యెహోరాము యెహూను చూచి, యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజెబెలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చునెను. యెహోరాము రథము త్రిప్పి అహజ్యా ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కిపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా దూసిపోయెను గనుక అతడు తన రథమునందే ఒరిగెను. కాగా యెహూ తన అధిపతి అయిన బిత్కరును పిలిచి ఇట్లనెను, అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము. మనమిద్దరమును అతని తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయుము అనెను. యూదా రాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను. అయినను యెహూ అతని తరిమి రథమునందు అతని హతము చేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గురునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను. అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి యెరూషలేమునకు తీసుకుని పోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి. అహజ్యా ఆహాబు కుమారుడైన యెహోరాము ఏలిబడిలో 11వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. 2వ రాజులు 9వ అధ్యాయము 30వ వచనము నుండి. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజెబెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడుగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున వాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీయూ కనబడలేదు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను, ఇది యెజెబెలని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును.
యెజెబెలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలే ఉండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. ఇంతటితో రాజులు 2వ గ్రంథములోని 9వ అధ్యాయంలో ఉన్న 37 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 2 అధ్యాయములలో 2వ అధ్యాయము రాజులు 2వ గ్రంథములోని 10వ అధ్యాయంలో ఉన్న 36 వచనములు. షోమ్రోనులో ఆహాబునకు 70 మంది కుమారులుండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రియును కలవు గదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనము మీద అతనిని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారు ఇది విని బహు భయపడి, 2 రాజులు అతని ముందర నిలువజాలకపోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకుని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యెహూకు వర్తమానము పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము, మేము ఎవరిని రాజుగా చేసుకొనము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయుమని తెలియజేసిరి. అప్పుడతడు 2వ తాకీదు రాయించి, మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకుని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయము వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడనెను. ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియూ నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలీయా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను. ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో ఆహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారినందరినీ, అతని బంధువులనందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒకనినైనను ఉండనీయలేదు. అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడుగగా వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకునుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకుని ఒకనినైనా విడువక గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. 2వ రాజులు 10వ అధ్యాయము 15వ వచనము నుండి. అచ్చటి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతని నడుగగా యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను గనుక యెహూ తన రథము మీద అతనిని ఎక్కించుకుని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద వారతని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఆహాబునకు శేషించియున్న వారినందరినీ చంపి ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయట మానకుండెను.
తరువాత యెహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ఆహాబు బయలు దేవతను కొద్దిగానే పూజ చేసెను. యెహోవాను నేను అధికముగా పూజ చేయబోచున్నాను. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలనందరినీ, వారి భక్తులనందరినీ, వారి యాజకులనందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రతుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కు వారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. మరియు యెహూ బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి. యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరూ వచ్చిరి. రానివాడు ఒకడునూ లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయెను. అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కువారికందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహూ యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్ద నుండనియ్యక బయలునకు మ్రొక్కువారు మాత్రమే యుండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ 80 మందిని బయట కావలియుంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనా తప్పించుకుని పోయిన యెడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పియుండెను. దహన బలులను అర్పించుట సమాప్తి కాగా యెహూ, మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులను వారిని బయట వేసి బయలుగుడియున్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేసెను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యరొబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయెను. 2వ రాజులు 10వ అధ్యాయము 32వ వచనము నుండి. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించనారంభించెను. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలోనున్న యొర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీల దేశములోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. యెహూ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. అంతటి యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను. షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు. ఇంతటితో రాజులు 2వ గ్రంథములోని 10వ అధ్యాయంలో ఉన్న 36 వచనములు పూర్తి చేయబడినవి.
ఈనాటి భాగములోని 2 అధ్యాయములు రాజులు 2వ గ్రంథములోని 9వ అధ్యాయము మరియు 10వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.